చంద్రబాబు అవే మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2019లోనే ప్రజలు టీడీపీని తిరస్కరించిన మళ్లీ కూటమి అంటూ మోసాలు చేసేందుకు ప్రజల ముందుకొస్తున్నారని ఫైర్ అయ్యారు. తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ పెద్దల కాలు మొక్కారని ఆరోపించారు. తాము ప్రజలకు ఎంతో చేశామని, సీఎం జగన్ కు రాబోతున్న రోజుల్లో మరింత ఆదరణ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రిజెక్ట్ చేశాము 19లోనే వ్యక్తిని ఆయన కబ్జా చేసి ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసిన పార్టీ టీడీపీని వాళ్ళ మామ నుంచి కబ్జా చేసి రెండింటినీ పూర్తిగా తిరస్కరించి చెత్తగుట్టలో వేశాము. అయినా నీకు సిగ్గు రాలేదా అనే క్వశ్చన్ జనం వేస్తున్నారు. ఎన్నికలు నెల 2 నెలల్లో ఉన్నప్పుడు మా అజెండా ఏంది, మేమేం చేయాలనుకుంటున్నాం అది చెప్పాలా, లేదంటే అవతల పక్షం ప్రత్యర్థులు వాళ్ళు ఏది ఫెయిల్ అయ్యారో అది చెప్పాలా? దీన్ని చెప్పి జనం లేకపోతారా? అసలు ఏం సబ్జెక్టే లేనట్టు లేదు నిజంగా వాళ్ళ దగ్గర. జనం దగ్గరికి పోయి ఏం చెప్పాలన్నా చీకొడతారు. ఎందుకంటే ఇంతకుముందు నువ్వేం చేశావని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి మరీ చూపుతున్నారు. వీళ్ళు మళ్ళీ వస్తారు 14-19 వీళ్ళు ఎట్లా మోసం చేశారు మీకు గుర్తుంది కదా అని. కాబట్టి అది మాట్లాడలేరు. ప్రజలకు తెలుసు కదా, ఉత్తరాది వాళ్ళకో లేక మోడీకో అమిత్ షాకు తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలుసుగా ఈయన ఎంత ఆత్రంగా వాళ్ళ చుట్టూ తిరిగాడో, కేసుల నుంచి బయటపడాలను ఎలాగో వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి డెస్పరేట్గా తిరిగిన చంద్రబాబు కానీ, దానికి రాయబారం నడిపిన పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎంతగా ఇది చేశారో ప్రజలకు తెలియదా? అందరు చూస్తూనే ఉన్నారు. కేవలం స్వార్థంతో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో, వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో, కేసులు తప్పించుకోవడానికో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అందరికీ అర్థమైంది. అండ్ ప్రజలు కూడా అది నిర్ణయించుకున్నారు. ఎటు ఉన్నాం అనేది మరింత సుస్థిర నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ముందున్న దానికంటే చంద్రబాబు అంటేనే నకిలీ, ఆయన ఏది చెప్పినా అది జరగదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి మొత్తం ఆపేస్తాడు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. ఈరోజు ఇప్పుడు ఏవైతే తీసుకుంటున్నారో 4,000కు దిక్కు అది దేవుడు అసలు ముందు ఇప్పుడు 3,000 వచ్చేది ఎగిరిపోతారు. ఇప్పుడు 3,000 శాచురేషన్ బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పైచీలకు పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు 39 లక్షలు ఉన్నాయి 3 నెలల ముందు వరకు.